అందరికీ నమస్కారం. సో చిన్న సినిమా అంటున్నారు అప్పటి నుండి. సో చిన్న సినిమాలు చేస్తూ చేస్తూ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక లగ్గం అనే ఒక పెద్ద సినిమా చేస్తున్నా థ్యాంక్ఫుల్లీ. సో ఐ ఫీల్ ఐ డెఫినెట్లీ హ్యావ్ రైట్ టు బీ హియర్ అండ్ సపోర్ట్ దిస్ మూవీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిన్న నాకు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు క్రైమ్ రీల్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, అది కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అనగానే నాకు అనిపించింది డెఫినెట్గా ఒక మంచి విషయం ఉంటుంది ఈ సినిమాలో. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద యాక్టర్స్ భరత్ అండ్ సిరి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపన్స్ విత్ ద స్మాల్ మూవీ, వీ విల్ స్టిల్ గో ఆన్. సో ఇట్లాంటి యాక్టర్స్, ఇట్లాంటి డైరెక్టర్స్ చాలా ఇంకా మూవీస్ తీయాలి, ఇంకా చాలా మందికి అవకాశం రావాలి అని కోరుకుంటూ, అండ్ ఐ విష్ దిస్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషల్లీ నా ఫాదర్కి, రాజశేఖర్ గారికి, నా అక్క సంజనాకి, అందరికీ. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను సినిమా చేయడం అండ్ ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద నుంచోవడం బికాస్ ఆఫ్ మై సిస్టర్ సంజనాని. ఎప్పుడు నేను అక్క అని పిలవలేదు, ఫస్ట్ టైం సంజన అక్క అని పిలుస్తున్నా. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సినిమా తీస్తే కానీ అక్క అని పిలవలేదు. లేదు లేదు, అలా అని కాదు. ఇది నా డ్రీమ్. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి తను చాలా కష్టపడింది ఈ మూవీ. సో మీ అందరు తప్పకుండా ఈ మూవీ చూడండి. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళ అందరికీ నా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం తీసుకొని. చెప్పాలంటే బేసికల్లీ సంజన గారు చాలా హార్డ్ వర్కింగ్ అండి. నేను ఇన్ పర్సన్ చూశాను. వన్ డే చెప్పాలంటే ఆవిడ కంప్లీట్లీ డీహైడ్రేటెడ్ అయి ఉన్నారు. అండ్ షీఈ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్. అంటే అట్లీస్ట్ ఆవిడ పైకి వెళ్ళేసే పరిస్థితిలో కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఆ రోజు షూట్ కంప్లీట్ కావాలని చెప్పి ఆవిడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మరీ షూట్ కంప్లీట్ చేశారు. నేనైతే ఇన్ పర్సన్ ఆవిడ హార్డ్ వర్కింగ్ చూసా కాబట్టి ఐ జస్ట్ చెప్పాలంటే రెస్పెక్ట్ హర్ ఎ లాట్ యాజ్ ఎ పర్సన్. ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు, ఆల్రెడీ ఇట్లా అందరు చెప్పేశారు మీ గురించి. సిరి గురించి కూడా తను ఎలా చేసింది ఏంటి అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సిరి రీల్స్ చాలా బాగా చేసిందండి. మూవీ కూడా తనకు కావాల్సినట్టే ఉంది. ఓకే, నాకు అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఇలానే ఉంటుంది అన్నమాట సెట్లో కూడా. సో నేను ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మేడం ఏ రోజు కూడా నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు, అసలు నీకు ఆడిషన్ తీసుకుందామా అని కూడా ఒక డౌట్ లేదు, యు ఆర్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని చెప్పారు. అండ్ ద సేమ్ లైక్ ఐ జస్ట్ కమిటెడ్. I want to give 100% my life and my soul because I am very very interested to act in films. And సంజన మేడం గురించి చెప్పాలంటే చెప్పాను కదా 100 మందితో ఈక్వల్ అనమాట. షీఈస్ ద వన్ హూ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండి. లైక్ ఫ్రమ్ బేసిక్ ప్రొడక్షన్ నుంచి, ఫుడ్ నుంచి, సెట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవ్రీ వన్. షీ సిట్ ఇన్ వన్ ప్లేస్ బట్ షీ హ్యాండిల్ ఎవ్రీ వన్ అనమాట. దట్ ఈస్ ద వే షీ హ్యాండిల్స్ అండ్ ఐ లర్న్ సో మచ్. ఐ రెస్పెక్ట్ హర్ డెడికేషన్. నిజంగా ఇఫ్ రియల్ ఐ వాంట్ టు బీ లైక్ యూ మ్యామ్, ఐ ఇన్స్పైర్డ్ సో మచ్. అండ్ కమింగ్ టు భరత్ గారితో నాకు ఎక్కువ సీన్స్ లేదు, బట్ హీ ఈస్ వెరీ కామ్ and quiet, and good luck Bharat for your next projects. And coming to my darling Siri akka, we had a good friendship in this film. మీరు చూసారు June 14th రోజు. రియల్గా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. నిజంగా మూవీలో ఒకటి ఉంటుందండి, మనం చిన్న ఏజ్ నుంచి పెద్ద పెరిగే కొద్దీ మనం కొన్ని మెమరీస్ బాగుంటాయి అనుకుంటాం కదా. సో మూవీలో ఇది ఫుల్ఫిల్ అవుతుంది. రియల్లీ నాకు స్కూల్ డేస్ అన్నీ నేను స్కూల్ డేస్లో ఎంజాయ్ చేయలేదు బికాజ్ ఐ వాంట్ టు గ్రాడ్యుయేట్ మై సెల్ఫ్ అని అదే ఉండేది, ఎక్కువ ఎంజాయ్మెంట్ లేదు. బట్ హ్యాడ్ అ ఫన్ విత్ యూ దీది సిస్టర్. అండ్ నెక్స్ట్ సూర్య గారు ఆల్వేస్ ఫన్నీ అండి. తను ఇక్కడ మాట్లాడినంత సిన్సియర్ బాయ్ అయితే కాదు. సూర్య గారు వెరీ వెరీ ఫన్నీ అండ్ సెట్. డైలాగ్ జరుగుతున్నా కూడా హీ విల్ క్రాక్ ఏ జోక్స్ అనమాట, అలా ఉంటారు. బట్ ఆన్ సెట్ సీన్ అంటే మాత్రం సీరియస్ అయి ఉంటారు. సో ఐ లర్న్ ఫ్రమ్ యూ అండి. అది జోక్స్ ఆఫ్ ద పార్ట్, యు ఆర్ రియల్లీ రియల్లీ గుడ్ పర్సన్. నెక్స్ట్ సునీత మనోహర్ గారు రాలేదు, తను చెప్పారనమాట
నువ్వు బాగా యాక్ట్ చేసావురా, నువ్వు బాగా యాక్ట్ చేస్తావు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సునీత గారు, మీరు ఇక్కడ లేరు బట్ ఐ వుడ్ థ్యాంక్ యూ టు యూ. ఉంటానండి. June 14th రోజు మళ్ళీ థియేటర్లో కలుద్దాం. బాయ్. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.